సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు సార్? గుప్తా. గుప్తా గారు. ఏం చేస్తుంటారండి? నేను ఫ్రీలాన్స్. ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తుంటారు. అంటే ఓన్ గా. అవును. ఓకే. ఎక్కడ సార్ ఉండేది? ఇక్కడండి మర్కజ్. ఇదే మల్కాజ్గిరియా? ఓకే. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు స్టేట్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పాలన పరంగా? పర్లేదండి, మరీ అంత పర్ఫెక్ట్ అని చెప్పలేను, మంచిగా పర్వాలేదు. ఓకే. 50-50. 50-50 అంతే. ఓకే. సరే ఇప్పుడు ఈ మల్కాజ్గిరి ఏరియాలో అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం పరంగా పథకాలు చాలా పెడతా ఉంటారు కాబట్టి అందుతున్నాయి స్కీమ్స్ అనేటివి? అంతున్నాయండి, అన్నీ అంతున్నాయి. ఏవైతే అమల్లో ఉన్నా అవైతే నడుస్తున్నాయి, కొన్ని అవైతే నడుస్తున్నాయి. అన్నీ పక్క నడుస్తున్నాను కానీ నడిచేటే నడుస్తున్నాయి అంతే. చెప్పేంత వరకు అయితే కొన్ని ఓకే, చెప్పేంత వరకు చెప్పిన అన్నీ అయితే లేవు, అన్నీ అయితే లేవు. గ్యాస్ ఒకటి, లేడీస్కి ఫ్రీ బస్సు అది బాగానే ఉంది. పెన్షన్ అమల్లోకి లేదు, అవును అది అమల్లోకి లేవు. నిరుద్యోగ భృతి అమల్లోకి లేదు. ఉద్యోగాలు అన్నారు, ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఏం లేవు. అవును, చాలా మంది విద్యార్థులు ధర్నాలు చేస్తున్నాను. అవును, ధర్నాలు చేస్తారు. ఆయన కూడా ఎవరికి ఏమి జరగట్లేదు. అదే పార్టీ నడుస్తుంది, వాళ్ళ ఇష్టం ఉన్నది నడుస్తుంది అదంతే. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది మరి? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా 50-50 పాలన నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది సార్ మరి? నాకు తెలిసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అయితే రాకపోవచ్చు, వేరే పార్టీ. బీజేపీ కాకుండా వేరే పార్టీకి అయితే ఛాన్స్ ఉందండి. కాకుండా కాంగ్రెస్ కాకుండా వేరే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి సో వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయి, ఇట్లా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఈసారి బీజేపీని యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. అంటే మోడీ చేసిన అన్ని చూస్తున్నాం కదా సార్, నన్ను చూస్తున్నాము. ఆయన సపోర్ట్లో ఆంధ్రాలో ఎట్లా నడుస్తుందో తెలుసు అందరికి. సో బీజేపీలో ఇక్కడ కూడా ఖచ్చితంగా అదే రకమైన అభివృద్ధి అనేది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మరి తెలంగాణలో అట్లా పొత్తుతో వస్తే బాగుంటుందా, సపరేట్గా ఉంటే బాగుంటుందా? బీజేపీ సేమ్ పొత్తులాగా వస్తేనే బాగుంటుంది. బీజేపీ పొత్తులాగా వస్తే ఖచ్చితంగా ఉంటుంది, తెలుస్తుంది. ఇండివిజువల్ అక్కడ లేదు ఇక్కడ లేదు, పొత్తులాగా వస్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది మరి బీజేపీకి? జనసేన అండి, కళ్యాణ్. జనసేనతో బాగుంటుందా? రాష్ట్రంలో అధ్యక్ష పదవి అంటే ఇంతకుముందు బండి సంజయ్ ఉండే, ఇప్పుడు రామచంద్రరావు ఉన్నారు. సో ఇంకెవరైనా మారిస్తే బాగుంటుందా లేదా వీళ్ళతో? వాళ్ళతో బాగానే ఉందండి. రామచంద్ర గారు అయినా పర్లేదు, మన బండి సంజయ్ అయినా పర్లేదు, ఇద్దరు సూపర్ క్యాండిడేట్స్. సో మరి ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సో ఎట్లుంది అంటే ఆయన డైరెక్షన్ ఎట్లా నడుస్తుంది? పర్లేదు, బాగుందండి, బాగుంది. ఆయన బాగానే చేస్తాడు ఇక్కడ. ఆయన పర్సనల్గా తీసుకుని అన్నీ చేస్తాడు బాగా, 100% ఓకే. సో మరి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, సో ఎట్లా అనిపించింది? పర్లేదు సార్, ఏ పార్టీ ఉన్నా ఏదైనా సరే మన జరిగేది జరుగుతుంటుంది తప్ప స్పెషల్గా జరిగేది అంటూ ఏం లేదు ఇక్కడ, ఏం లేదు స్పెషల్. అది ఉన్నప్పుడు అట్లే ఉంది, ఇది ఉన్నప్పుడు అట్లే ఉంది. ఇక పబ్లిక్ ఏం నడుస్తుంది ఏమీ లేదు. అంటే ఈ మార్పు అనేది ఒకటి ఏమైనా వచ్చిందా జనాల్లోకి? అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 30 నెలలు 3 సంవత్సరాలు అవ్వస్తా ఉంది, ఏమైనా మార్పు అనేది వస్తూ ఉంది? ఖచ్చితంగా ఉందండి. పబ్లిక్కి కాంగ్రెస్ మీద చాలా హేట్ ఉంది, ప్రస్తుతానికి చాలా హేట్ ఉంది. మేజర్గా ఏమైనా కారణాలు కనిపిస్తా ఉన్నాయా సార్? ఒక్కటే, ఏది అమ్మలోకి పెట్టి కరెక్ట్ చెప్పండి, ఏది లేదు అమ్మలో. ఒక ఫ్రీ బస్ ఒకటి, అది చేశారు, అది సక్కలేదు. ఏమో అంటాడు, ఒక్కటి కూడా పద్ధతి లేదు, పర్ఫెక్ట్ లేదు అసలు. కానీ 10 years నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన అనుకుంటాడు అయిపోయిందా అది. సరే ఇప్పుడు ఇంకోటి ఫైనల్గా రాష్ట్రంలో సర్ ప్రక్రియ అనేది నడుస్తూ ఉంది, SIR. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఓకేనా? ఓకేనండి, పర్ఫెక్ట్, అది చాలా పర్ఫెక్ట్, 100% అండి, చాలా అవసరం. తెలంగాణలో పక్క చాలా అవసరం ఉంటుంది. అంటే దీని ప్రభావం రాబోయే ఎలక్షన్స్ మీద ఉంటుంది కావచ్చు? ఖచ్చితంగా ఉంటుంది అండి, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బెంగాల్లో ఎట్లా జరిగింది అట్లా ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా వస్తుందండి, సమస్య లేదు. ఆల్రెడీ పబ్లిక్కి చాలా మంది తెలిసిపోయింది ఎట్లా ఏం నడుస్తుంది, బయట పబ్లిక్ ఎట్లా ఉందో, ఎవడేం చేస్తున్నా అనేది చాలా తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా చాలా తేడా వస్తుంది ఇప్పుడు ఈసారి. ఇట్లా. థ్యాంక్ యూ సార్.